డబ్బు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందంటే కన్న తండ్రిని కూడా చంపే అంతలా మార్చేస్తుంది అనమాట. అంటే అవి పరిస్థితులు అని చెప్పొచ్చు, లేదా ఆ పరిస్థితుల ప్రభావంగా ఆయన అనుభవించిన బాధలని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి అంటే మాత్రం బాపు మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయిందండి. జస్ట్ 1 వీక్లో, అంతే 1 వీక్లోనే వచ్చేసింది. సో బ్రహ్మాజీ గారు నటించారు, ఆమని గారు నటించారు, ఇంకా ధన్య బాలకృష్ణ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అంతా కూడా ఎవరి చుట్టూ ఉంటుంది ఆ స్టోరీ అంతా అంటే అదేనండి, మనకి బలగం సినిమాలో తాతగా నటిస్తాడు చూసారా, సో ఆ పెద్ద ఆయన అనమాట ఇందులో కూడా నటించారు. సో ఆయన చుట్టూ మ్యాక్సిమం తిరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో బ్రహ్మాజీ గారు ఊర్లో అప్పులు చేసి పొలం మీద వచ్చిన లాభంతో తీరుద్దామని, కానీ అది అయ్యే పని కాదు. కానీ కన్న కొడుకు మాత్రం ఇంకొకలా ఆటో నడుపుకుంటూ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఆ అమ్మాయి ఇంకొకరి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట, అలాంటి క్యారెక్టరు. సో మరి ఇంకోవైపు ధన్య బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుందామని అవసరాల శ్రీనివాస్ గారు అయితే ఎన్నోసార్లు ప్రపోజ్ చేస్తారు. ఒక మాస్టర్ హోదాలో ఉండి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా కానీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి అయితే ఒప్పుకోలేని సిచ్యువేషన్. కానీ మొత్తానికి ఏదో రకంగా వీళ్ళ పరిస్థితి నుంచి అయితే బయటపడ్డారు. అనుకోకుండా ఒక నిధి కూడా వస్తుంది ఈ స్టోరీలో. సో అది ఏంటి అంటే లక్ష్మీదేవి విగ్రహం అయితే వస్తుందన్నమాట, రచ్చరవి గారికి దొరకడం, మళ్ళీ అక్కడి నుంచి అది గంగవ్వ గారి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ గంగవ్వ గారి దగ్గర నుంచి పెద్ద ఆయన దగ్గరికి రావడం, ఈయన దగ్గర నుంచి బ్రహ్మాజీ గారి దగ్గరికి రావడం, ఇలా మొత్తానికైతే లైఫ్ అనేది సెటిల్ అయింది. మరి అది ఎలా సెటిల్ అయింది, వాళ్ళు పడ్డ బాధలు ఏంటి, నిజంగానే ఆ పెద్ద ఆయన్ని చంపేశారా అనేది స్టోరీగా తీసుకెళ్లారు. అసలు ఎందుకు ఆ పెద్ద ఆయన్ని చంపాలనుకున్నారు అంటే, ఎవరైనా రైతు చనిపోతే రైతు భరోసా కింద 5 లక్షలు వస్తాయి అని. సో అందరూ కొంచెం ఏజ్గా ఉన్నారు, ఫ్యామిలీకి కావాల్సిన వాళ్ళే. ఏజ్లో లేకుండా అసలు ఫ్యామిలీకి సంబంధం లేకుండా ఉన్నది ఎవరు అంటే ఈ పెద్ద ఆయనే కదా. సో ఈయన్ని చంపేస్తే మనకు ఆ డబ్బులు వస్తాయి కదా అని ప్లాన్ వేస్తారు. సో మొత్తానికైతే మాత్రం ఆ పెద్ద ఆయన ద్వారానే డబ్బు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది స్టోరీ. ఎక్కడా కూడా మనల్ని బ్యాడ్గా అయితే చూపించలేదు. అంటే ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని చంపేయడం కానీ, లేదు అంటే ఆ విగ్రహాన్ని అమ్మేయడం కానీ, ఇలాంటి బ్యాడ్ ఏమీ జరగకుండా మరి ఎలా సొల్యూషన్ అనేది దొరికిందనేది కాన్సెప్ట్. సో చూడకపోతే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.